ఇలా మాట్లాడలేదు. ఇదే నా ఫస్ట్ టైం. అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పాను. ఇలా తర్వాత ఇదే నేను మాట్లాడుతాను. అంచేత ఏదైనా నేను మాట్లాడిన దాంట్లో పొరపాటుగా ఉంటే నన్ను మన్నించండి. సాక్ష్యం చెప్పే ముందు నేను దేవుడికి ఒక చిన్న విన్నపించుకొని నేను సాక్ష్యం చెప్తా. తండ్రి, నేను ఇండియా నుంచి ఐర్లాండ్ రావడానికి కారణం మీరు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం. ఇక్కడ మీ శ్వాసలందరూ కూడా నాకు చేసే ప్రార్థనలన్నీ కూడా మీరు విని మీ ఆశీర్వచనం నాకు ఇచ్చారు. దానికి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడ ఈ మందిరంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ ముందుకి విశ్వాసుల ముందుకి మీ ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్ ఏ విధంగా వచ్చినాయన్నది నేను సాక్షి రూపేణ చెప్పాలని అనుకుంటున్నాను. కావున మీరు నాకు ధైర్యాన్ని, నేను చెప్పే వాక్కుని మీరు నాకు అందజేస్తారని, నేను అదేవిధంగా నేను ముందుకు వెళ్తానని మీకు విన్నవించుకుంటూ మీరు ఇక్కడ సాక్ష్యం చెప్తాను. తండ్రి, నాకు 2024 సెప్టెంబర్ నెలలో కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అంటే కొద్దిగా ఈ మూతి దగ్గర ఆతరటం జరిగింది. దానివల్ల హాస్పిటల్ చూపించుకుందామని నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే బీపీ ఉంది, 180, 190 వరకు ఉంది. డాక్టర్ గారు 2DK చేశారు. తర్వాత ECG చేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లం ఏం తెలియట్లేదు. తర్వాత యాంజియోగ్రామ్ చేయాలన్నారు. సర్లే నేను ఇంటికి వచ్చేసాను రాజమండ్రి నుంచి. ముందు నా పేరు ప్రతాప్, మాది ఇండియా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి. మార్చర్ అనే ఒక విలేజ్లో ఉన్నాం. నాకు 3 అమ్మాయిలు. దాంట్లో మా పెద్ద అమ్మాయి లలితశ్రీ, 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మౌనిష, 3వ అమ్మాయి గీతా త్రైలోక్య. నాకు ఏజ్ 62 సంవత్సరాలు. నేను అగ్రికల్చర్ మార్కెటింగ్లో 30 సంవత్సరాల వరకు నేను జాబ్ చేసి తర్వాత రిటైర్ అయ్యాను. నేను ఇలాగ హెల్త్ బాగుపోయేసరికి హాస్పిటల్కి వెళ్తే బీపీ చూస్తారు. బీపీ కూడా హైవీ ఉంది. ఇలా జరిగేటప్పటికి నేను డౌట్ వచ్చి మళ్ళీ అమ్మటే విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళి యాంజియోగ్రామ్ చేపిస్తే వాళ్ళు 2 వాల్స్ పూడిపోయి దానికి చేయటానికి 4,75,000 అడిగారు. కానీ యాంజియోగ్రామ్ వాల్స్ చేయటానికి అంత అమౌంట్ అవ్వదని నాకు అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ చేయించిందో చూసి సర్లే సెకండ్ ఒపీనియన్ కానీ వేరే చోటకి వెళ్దామని బయలుదేరితే ఇలాగా మా తమ్ముడి యొక్క సెప్టెంబర్ నెల అనేదానికి మాకు ఇంట్లో కొద్దిగా మగవాళ్ళకి ప్రాబ్లం. అంటే ఏ విధంగా అంటే మా పెదనాన్నగారు సెప్టెంబర్ 14 చనిపోయారు. మా నాన్నగారు సెప్టెంబర్ 8 చనిపోయారు. మా తమ్ముడు సెప్టెంబర్ 26 చనిపోయాడు. అదే సెప్టెంబర్లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే ఇది విషయం మా కుటుంబ సభ్యులందరూ కొద్దిగా భయం వేసింది. ఎందుకంటే ఈ నెల మనకు అచ్చుబాటు రాలేదు, ఇబ్బంది అవుతుందని. కరెక్ట్గా ఆ తారీఖున మా తమ్ముడుకి సంవత్సరీకం జరిగితే నేను మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాను. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే డాక్టర్ గారు అసలు ECG కరెక్ట్ కాదు, ఇది మళ్ళీ ECG తీయాలన్నారు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్లో మళ్ళీ ECG తీయించాం. మళ్ళీ థర్డ్ ఒపీనియన్కి వెళ్ళేవాడు. వాళ్ళు 2 వాల్స్ కాదు 4 వాల్స్ 90% పూడిపోయి దీనికి ఆపరేషన్ బైపాస్ పడుతుంది అన్నారు. సరే అని మళ్ళీ ఇంకో వేరే డాక్టర్ గారి దగ్గరికి కామినేని హాస్పిటల్కి వెళ్తే ఆయన కూడా ఆయన ఒపీనియన్ చెప్పారు. 4 వాల్స్ పూడిపోయి 90% మీరు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించాలి. మాకేంటంటే సెప్టెంబర్ నెల మాకు డెడ్ నెల. చేత ఈ నెల ఆగిన తర్వాత చేయించుకుందామంటే డాక్టర్ గారు యాక్సెప్ట్ చేయలేదు. అప్పటి వరకు మేము కష్టం అని ఒక 10 రోజులు టైం ఇచ్చారు. రోజుకు 2 ఇంజక్షన్ వచ్చి 800 రూపాయలు. ఉదయం సాయంత్రం చేయాలి. అది నడిచిన చేపు ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత మీరు ఆపరేషన్ మాత్రం కంపల్సరీగా నెలలో చేయించుకుంటే సరైన జరిగింది. దేవుడి మీద భారం వేస్తే మేము కూడా రెడీ అయ్యి ఆపరేషన్కి వెళ్ళాం. ఆపరేషన్ మొత్తం టెస్టులు అయిపోయి ఆపరేషన్ డేటు సెప్టెంబర్ 26
డేట్ ఇచ్చారు డాక్టర్ గారు డేట్ ఇచ్చిన తర్వాత మేము ప్రిపేర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాం. అంటే హాస్పిటల్కి వెళ్ళే ముందు అక్కడ గుడందల మేరీ మాత గుడి తర్వాత బిఆర్ఎస్ఆర్ రోడ్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని పాస్టర్ గారితో డైరెక్ట్ అక్కడి నుంచి ఇంకా బెడ్ మీద జాయిన్ అయ్యాం. ఇంకా రేపు ఆపరేషన్ చేస్తారనే టైంలో ఆ నైటు అనస్థిషియా మొత్తం డాక్టర్ గారు వచ్చి నా రికార్డ్ అంతా చూశారు. నాకు అంతకుముందు ఎప్పటి నుంచో స్పాండిలైటిస్ ఉంది మెడకి. అవన్నీ చూసేటప్పటికి నాకు మెడకెళ్ళి రక్తనాళాలు సన్నబడ్డాయి. ఆయన ఆపరేషన్ అబ్జెక్షన్ చేశాడు. ఇలాగ డాక్టర్ గారు వచ్చేటట్టు నేను ఫోన్ చూస్తున్నాను. ఆ ఫోన్ లాక్కొని ఆయన కొద్దిగా సీరియస్ అయ్యి మీరు సీరియస్ పొజిషన్లో ఉండి మీరు ఫోన్ ఎలా చూస్తున్నారని ఫోన్ లాక్కున్నాడు. ఇలాగ అనస్థిషియా ఆపరేషన్కి అబ్జెక్షన్ చెప్పాడు. మీకు బ్లడ్ సర్క్యులేషను జరగట్లేదు బ్రెయిన్కి అని చేత ఇబ్బంది ఉందని ఆయన చెప్పాడు. మనం చేసేది ఏం లేదు సార్ ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ 4 వాల్స్ పూడిపడి మీరు ఆపరేషన్ చేసినా చేయకపోయినా అది కష్టం కాబట్టి అది చేయమని చెప్పేస్తే సర్లే డాక్టర్ గారు ప్రిపేర్ అయ్యి చేశారు. ఆపరేషను 8 గంటలు జరిగింది. 4 వాల్స్ కూడా చేసేటప్పుడు వాళ్ళకేమి డౌట్గానే ఉంది. బయట మా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఒక డాక్టర్ గారు వచ్చి ఎప్పటికప్పుడు చెప్పేవారు ఒక వాల్స్ సెట్ అయింది, అతను హెల్తీగానే ఉన్నాడు. అలాగే 8 గంటలు అయిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉన్న తర్వాత ఇంకా నాకు 2 రోజుల దాకా ఏం తెలియలేదు. 3వ రోజు నేను ట్యాబ్లెట్స్ గట్రా ఫస్ట్ రోజు ట్యాబ్లెట్స్ గట్రా ఇచ్చారు. 3వ రోజు ఒక అమ్మాయి నన్ను అక్కడ అబ్జర్వ్ చేయడానికి ఒక అమ్మాయి ఉంది అక్కడ. ఆ అమ్మాయి రోజు రీడింగ్ తీసి బీపీ పల్స్ అన్ని రీడింగ్ తీసి చూస్తూ ఉంటుంది. మార్నింగ్ 7కి వచ్చేది మేడం. ఆ అమ్మాయి దేవుడి పాట పెట్టింది. దేవుడి పాట పెడితే నేను నిమ్మతంగానే మాట్లాడా, చాలా మంచి పాట పట్టేవమ్మా అని చెప్పాను. ఆయన నన్ను అడిగింది, మీరు హిందువులు కదా, దేవుడి పాట ఎలా మీరు మంచిదనా మీకు అలాగే నచ్చిందని. లేదమ్మా నేను వచ్చేటప్పుడు కూడా ఎలా వచ్చాను. మా అమ్మ ఐర్లాండ్లో కూడా చర్చిలోకి వెళ్తారు మరణ గారు. అక్కడ చర్చ్ వాళ్ళందరూ కూడా నా గురించి ప్రేయర్ చేస్తున్నారు, అది మాకు నమ్మకం ఉందని నేను అప్పుడు చెప్పాను. అప్పుడు కూడా సంతోషించి ఆ రోజు నుంచి నాకు చాలా బాగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది. అయితే ఇది నేను నిద్రపోయేటప్పుడు నైట్ టైం స్లోగా నాకు కనబడేది ఆరాధన ఆరాధన అని. నాకు దాని గురించి అసలు మీనింగ్ కూడా నాకు తెలియదు, ఆరాధన అంటే ఏంటన్నది. కానీ అలా కళ్ళు మూసుకొని నిద్రపోయే టైంలో ఆరాధన ఆరాధన అని ఒక స్లోగన్ వచ్చేది. తర్వాత మా అమ్మాయికి కూడా చెప్పాను. మా అమ్మాయి అంతా చుట్టూ నేను చర్చిలు ఏమి ఉన్నాయమ్మా నాన్న, ప్రేయర్స్ జరుగుతున్నాయమ్మా, అలా ప్రేయర్స్ మైకేమ్మా అంటే ఆ ఏరియాలో చర్చిలు ఏమి లేవమ్మా. నేను కామినేని హాస్పిటల్ అంటే ఆ రోడ్డు బాగా నాకు పరిచయం, 100 అడుగుల రోడ్లో. ఇప్పుడు తిరిగివన్నీ అది అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది లేదంటే చాలా చూద్దామని మా అమ్మాయి అంది. అయిపోయి ఐసీయూలో ఐసీయూ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చాం. రూమ్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేవాడిని. నాకు అన్ని రోజులు బెడ్ మీద ఉండేటప్పటికి మొత్తం ఈ పంతా కూడా ఎర్రగా పుల్లు పడిపోయింది. పడుకోవటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. సరే నిమిషంగా అలాగే పడుకునేవాను. అట్లా మాట వచ్చేది కాదు. ఇలా విపరీతమైన కాఫ్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చి కాఫ్ వచ్చి వామిటింగ్ అయ్యేది. అయిపోయి అసలు భోజనం 15 రోజులు చేయటానికి అవకాశం లేదు. అది నాకు మాట రావడం కూడా ఇబ్బందిగా ఉండేది. పక్కన తిరగటానికి లేదు, మామూలు ఎలకతిరగట పడుకుండేవాళ్ళు. నైట్ టైం మా మిస్సెస్ పాప నా పక్కనే పడుకుండేది కదా, ఆవిడకి వినిపించేది కాదు నేను మాట్లాడుతుంటే. అందుకని స్టీల్ గ్లాస్ తీసుకొని నా పక్కన పెట్టుకునేవాడిని. పక్కన పెట్టుకొని ఆ గ్లాస్ కిందకు వదిలేవాడిని. ఆ సౌండ్కి ఆవిడ లేచి వచ్చి నా కార్యక్రమాలను పూర్తి చేసి వెళ్ళేది. అలాగే నోరు ఆరిపోయేది. ఒక కాటన్ గుడ్డ పక్కన పెట్టి గిన్నెలో నీళ్ళు పోసుకొని నేను అలాగే నోరు ఆరిపోకుండా అలవాను. అలాగే చాలా కాలం చుమ్మించుగా ఒక 20 రోజులు జరిగింది. ఇలాగ కాళ్ళు నరం తీసి ఆర్ట్కి వేస్తారు కాబట్టి అది కుట్లు కుట్టారు పైనుంచి కింద 2 కాళ్ళకి కూడా. ఆ 2 కాళ్ళు కూడా వాటర్ బట్టి ఆ కుట్లు ఇడిపోయి, యాక్చువల్గా అయితే శరీరంలో కలిసిపోతాయంట, అవి ఇడిపోయినాయి. ఆ ఇడిపోయేటప్పటికి అవన్నీ కూడా పొడిగిని చాలా గాయమైంది. ఇలా మా అమ్మాయి చెప్తుంది, భయపడికినా చర్చిలో అందరూ ప్రేయర్ చేస్తున్నారు, ఇంటికాడ ప్రేయర్ చేస్తున్నారు, బల్ల ప్రార్థన కూడా చేస్తున్నారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు ఆరోగ్యం ఉంటుంది. నా అమ్మాయి ధైర్యం చెప్తూనే ఉంది. అలాగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇంచుమించు 3-4 ఏళ్ళు అక్కడే ఉండిపోయాం. విజయవాడలో మా అమ్మాయి దగ్గర ఉన్నాం. కొద్దిగా ఆరోగ్యం తర్వాత కుదిరిపడింది.
తర్వాత నేను మా ఇంటికి 3 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాను. నేను ఎలాగైపోయానంటే నన్ను పలకరించడానికి వచ్చాక ఎవరైనా వస్తే కనుక నన్ను చూసి నన్ను గుర్తుపెట్టేవారు కాదండి. అక్కడ కూర్చొని వాళ్ళు ఎదరికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నాడని. నేను అంత బలహీనంగా అసలు నా రూపురేఖలు మొత్తం మారిపోయాను. నేను నిజంగా ఇక్కడ ఈ ఐర్లాండ్లో ఈ మందిరంలో మీ అందరి ముందు నేను ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే అది మీరు ఇచ్చిన భిక్ష. అందుకే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాత్రి సార్ ఇంటికి వచ్చారు, నిన్న మేడం గారు వచ్చారు. వస్తే ఎలాగా పాప ప్రార్థన చేయమన్నారు. చేయమంటే రాత్రి చేసాం. చేసేటప్పటికి వాళ్ళ గారు చెప్పారు, మీరు ఈ ప్రార్థన చేస్తున్నారు కానీ మీ దేవుళ్ళు ఊరుకోరు, మీ దేవుళ్ళు అయితే ఊరుకోరు, చాలా పెద్ద సమస్యలు సృష్టిస్తారు, మీరు తట్టుకోవాలి, మీరు తట్టుకోకుండా మీరు వెనక్కి వెళ్తే కనుక మీకు ఉపయోగం లేదన్నారు. సరే, మేము దేవస్థానంలో గవర్నమెంట్ వేసిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, మేము మెంబరు, హిందూ దేవాళ్ళు అంత భక్తితో ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి మీరందరూ ఇచ్చిన ప్రేరణ, ఆ దేవుడి ఆశీస్సులు అన్నీ కలిసి మా మనసుని మార్చినాయి. రాత్రి 11 గంటలకు ప్రేయర్ చేసాం. మా అల్లుడి గారు ఇలాగ మీకు పెద్ద సమస్యలు వస్తాయని తట్టుకోలేడు. ఉదయం 6 ఫోన్ వచ్చింది. 6 ఫోన్ వచ్చింది, ఏదో పెద్ద సమస్య అని. అప్పుడు అనిపించింది, ఇది నిదర్శనం ఉంది, దీంట్లో నమ్మకపోవటానికి ఏమీ లేదు, ఇది ఉంది. అప్పుడు ఆయన చెప్పారు, మేడం మీరు దేనికి వెనక్కడికి దాన్ని దేవుడు చూసుకుంటాడు, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి, మేము దాన్ని అన్నింటికి రెడీ అయ్యి మేము ఎదురికి రావడం జరిగిందని. నాకు వచ్చిన క్లారిటీ కావాలంటే నేను సార్ క్లారిటీ క్లియర్ చేస్తారు మేడం గారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం. అలాగా మేము దేవుడిని నమ్మటానికి సిద్ధపడ్డాం. అలాగే దీంట్లో విశిష్ట అబ్బాయి కూడా మాకు చాలా ప్రేరణ. ఆమె కూడా రోజు కలిసినప్పుడల్లా ఈ విషయం చెప్తుండేది, ఇలాగ దేవుడికి గురించి గట్టని, మీకు ఇబ్బంది లేదంటే దేవుడు నమ్మండి గట్ట. అలా మా అమ్మాయి కూడా మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి, మీ అల్లుడు గారు చాలా ప్రేరణ. వాళ్ళంతా చాలా పక్కా హిందూ కుటుంబం. మా అల్లుడు గారు కూడా, మా అమ్మ 70 మంది కుటుంబం, అది మేము 70 మంది కుటుంబం, మా అమ్మకు పుట్టిన వాళ్ళు, మేమందరం పక్కా హిందువులు. కానీ హిందువులు ఇద్దరి నుంచి వాళ్ళు బయటకు వచ్చి కొరడు కట్టిన రక్షకులు అయ్యారు. ఎంత రక్షకులు అయ్యారంటే ఈ విషయం చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. ఒక విషయం చెప్తాను ఆయన గురించి అండి. దేవుణ్ణి ఎలాగ నమ్మారు అన్నది కూడా. వాళ్ళ నాన్నగారు 2 సంవత్సరాల క్రితం కాలేజ్ చేశారు. కాలేజ్ చేస్తే ఆయన ఇక్కడి నుంచి ఇండియా వచ్చారు. వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా హిందువులు, వాళ్ళు మొత్తం కంప్లీట్ అంతా హిందువులు. వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉండేవి. ఇంకా వాళ్ళు అలా చేసేవారు వాళ్ళు. కానీ వాళ్ళ నాన్నగారు బాప్టిజం తీసుకోలేదు, వాళ్ళ అమ్మగారు కూడా అప్పుడు బాప్టిజం తీసుకోలేదు, ఈయన ఒక్కరే తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని హిందూ ధర్మం ప్రకారం చేయమని వాళ్ళు చాలా పట్టుపెట్టారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. మా నాన్నగారు హిందూ బాప్టిజం తీసుకోకపోయినా నేను బాప్టిజం తీసుకున్నాను కాబట్టి నా ఇష్టం ప్రకారం నేను దేవుడి యొక్క కార్యక్రమాల్లోనే నేను చేస్తానంటే అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసు, ఒకళ్ళు కూడా రాలేదు. ఆయన ఒక్కడే వాళ్ళ నాన్నగారిని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వ్యాన్లో తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేశారు. నిజంగా అంత ఇది లేకపోతే అంతమంది ఆయన్ని చెప్పినందుకు అక్కడ ఎవరో ఒకరు కొద్దిగా లొంగి ఉండేవారు. కానీ మీరు వచ్చినా రాకపోయినా నాకు కూడా దేవుడు ఉన్నాడు, నాకు వచ్చిన ఇబ్బంది లేదని ఆయన ఒక్కడే వెళ్ళి ఆ కార్యక్రమం చేస్తే చాలా బాధ వేసింది నాకు. ఇంకా ఇటువంటి జనాలు ఉన్నారా అని చాలా బాధ కలిగింది. తర్వాత ఇంకా ఆయన దేవుడిచ్చిన ధైర్యంతో ఆయన ఎదరికి వెళ్ళటం జరిగింది. ఏదైనా మీ అందరినీ చూసిన తర్వాత ఐర్లాండ్ వచ్చిన తర్వాత నాకు దేవుడు అంటే నిజంగా ఉన్నాడు, ఇంత రక్షణలో ఇంత భక్తితో చేస్తారా అని అనిపించింది నాకు కూడా మనం దేవుడిని నమ్ముకుంటే మంచిగా జరుగుతుంది. నాకు 62 సంవత్సరాలు, నాకు ఇంకా ఏదో చేసేయాలనే కాదండి. ఎందుకంటే ఈ
జీవితంలో మనం మంచి మార్గంలో నడాలని నేను దావిస్తారు కూడా ఆ విషయం చెప్పారు, మీకు పరలోకంలో కూడా మంచి జరుగుతుందని. ఆ వాక్యాలన్నీ ఏది చేసినా ఇక్కడ మంచిగా చెప్పారు. ఏ వాక్యం చూసినా ఎవరు చేసినా మీరు మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి, మీ జీవితం బాగుంటుందని చెప్పారు. కానీ రెండోది వేరే వాళ్ళు ద్వేషించండి అని కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఎవరి నోటిని అది రాలేదు. నిజంగా అది నాకు చాలా ఇన్స్పైర్ అయింది. నేను రాత్రి పరిహార ప్రార్థన తీసుకున్నాం. మేము కంపల్సరిగా నేను మా అమ్మాయికి చెప్పాను, వాళ్ళ దగ్గర చెప్పాను, అలాగే విశిష్ట కూడా చెప్పడం జరిగింది. నేను అదే నిర్ణయం తీసుకొని ఒక హిందువుగా ఐర్లాండ్ వచ్చాను, ఒక క్రిస్టియన్గా ఇండియా వెళ్తాను.